ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 5వ కీర్తన 12వ చరణం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, కేడిముతో కప్పునట్లు నువ్వు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసిద్దురు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాంత వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు ఆయనే. ఎవరిని ఆశీర్వదిస్తాడంటే యెహోవా ఆ దేవాతి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారంటే నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. నీతిమంతులుగా మార్చబడిన వారిని ఆశీర్వదిస్తాడు. అంతే కదండి, కేడిముతో తన దయను కప్పుతాడు. నీ కుటుంబం మీద ఆయన దయను కప్పబడాలి అంటే, ఆ దయ అనే కృపను నీ కుటుంబం మీద ఉంచాలి అంటే నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడిగా మార్చాలని ఉదయకాంత ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి అంటున్నాడు కదా, మరొకసారి చదువుకుందాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, కేడిముతో కప్పునట్లు నువ్వు వారిని దయతో కప్పెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. కేడిము అనగా బంగారం. అటువంటి బంగారమైన ఆ కప్పుతో, ఆ కృపతో, బంగారం కంటే విలువైనదండి ఆయన కృప. బంగారము చెదులు పట్టిపోవచ్చు, తుప్పు పట్టిపోవచ్చు, కానీ ఆయన కృప ఎన్నడూ కూడా పాడైపోయేది కాదు. యుగయుగములకు ఆయన మనల్ని కృపతో నడిపించే దేవుడు. ఇప్పుడంటే యెహోవా నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు. నువ్వు నీతిమంతుల కుటుంబంగా ఉన్నావా? హేబేలు పరిశుద్ధ లేఖనాలు చూస్తే నీతిమంతుడుగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. హేబేలు నీతిమంతుడండి. హానోకు నీతిమంతుడు. వారిని ఆశీర్వదించింది ఎవరు? దేవాతి దేవుడైన మన యేసయ్యే. నువ్వు కూడా నీతిమంతులుగా కుటుంబంగా మార్చబడితే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు. ఆయన నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. నీతిమంతులుగా మార్చబడాలి. మనలో ఉన్న ప్రతి అపరిశుద్ధత తొలగించబడి నీతిమంతులుగా ఆ శిలువ రక్తములో కడగబడి, నీతిమంతుడైన యేసయ్య రక్తములో కడగబడి నీతిమంతులుగా మార్చబడితే నిన్ను ఆశీర్వదిస్తాడు. కేడింతో కప్పునట్లుగా నీ కుటుంబాన్ని తన కృప దయతో కప్పును గాక. కప్పుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతే నమ్మదగిన దేవుడని మన దేవుడు. కేడిముతో కప్పునట్లుగా దయతో వారిని కప్పును. కింద వచనాలు చదువుతా అంటాడు చూడండి. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గురించి ఉల్లసిద్దురు. ఆమేన్. ఆయన నామాన్ని ప్రేమించిన వారు ఎవరైనా సరే ఉల్లసిస్తారు, సంతోషంగా ఉంటారు. ఎక్కడ చూసినా వారి జీవితం అంతా సంతోషముగా నడిపించబడుతుంది. దేన్ని బట్టి అంటే దేవుని యందు దేవుని నామాన్ని ప్రేమించిన వారు కనుక. దేవుని నామాన్ని ప్రేమిస్తే నా ప్రభు అంటున్నాడు, ఏ విషయంలో అయినా మీరు ఉల్లసిద్దురు కాక. ఆయన నామాన్ని ప్రేమిద్దాం. కీర్తనలో అంటాడు చూడండి, అతడు నా నామాన్ని ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతని దీర్ఘాయుచు చేత నేను నడిపిస్తాను. దీర్ఘాయువుతో నేను అతన్ని తృప్తిపరచెదను. ఎందుకు అయ్యా ఈ మాటలు మీరు మాట్లాడారంటే అంటాడు, అతడు నా నామాన్ని ఎరిగిన వాడు, ప్రేమించిన వాడు గనుక. ఏ సహోదరి సహోదరుడా, ఆయన నామాన్ని ప్రేమించగలుగుతున్నావా? ఆయన నామాన్ని స్తుతించగలుగుతున్నావా? ఆయన సన్నిధిలో నీతిమంతులుగా మార్చబడుతున్నారా? మీరు నిలబడిన ఎక్కడైనా ఉద్యోగ స్థలములైనా, ఏ పనిచేసిన స్థలములైనా మీరు నీతిమంతులుగా నమ్మకంగా ఉంటున్నారా? అయితే నీతిమంతులను దేవుడు ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదించును గాక. ఏ పనిలో నీకు దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పని నీతిగా యథార్థముగా చేస్తే, దేవుని దృష్టిలో నీతిమంతులుగా మార్చబడితే ఆయన అంటున్నాడు, నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు నువ్వేనయ్యా అని దావీదు భక్తుడు అన్నట్లుగా ఆయన ఆశీర్వదించేది ఎవరిని అంటే నీతిమంతులను. కేడిముతో కప్పునట్లుగా ఆ దయతో దేవుడు నిన్ను కప్పును గాక. ఆయన నామాన్ని వెలిగిన వారు, ఎందుకంటే ఆయన నామాన్ని ప్రేమించిన వారు సంతోషంతో ఉల్లసిద్దురు గాక. ఇటు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదకరంగా మార్చును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.